బాజ్పల్లి కాలేజీ విద్యార్థిని పూజిత ఆత్మహత్య కేసులో ట్విస్ట్. సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా తొలుత గుర్తించామని, పూజిత ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రిన్సిపల్ సమాచారం ఇచ్చారని, పూజిత లెటర్ నోట్బుక్ స్వాధీనం చేసుకున్నామని, ఆ లెటర్లో ఆమె వ్యక్తిగత విషయాలు చాలానే గుర్తించామని, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, కాలేజీ యాజమాన్యం వేధింపులే పూజిత ఆత్మహత్యకు ప్రధాన కారణమని తేలితే కఠిన చర్యలు తప్పవని అంటున్న బాచుపల్లి సీఐతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో అనుమానాస్పద మృతి చెందిన పూజిత తల్లిదండ్రులు వైపు ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలి, తమ కూతురు మృతికి కారణం ఏంటనేది చెప్పాలి, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు మృతి చెందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బాచుపల్లి సీఐ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? తల్లిదండ్రుల వైపు ఆందోళన చేస్తున్నారు ఉదయం నుంచి. తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పి, తర్వాత రూమ్లో కాలు జారి కింద పడిందని చెప్పి, అసలు ఏం జరిగింది? మనకి మమతా మెడికల్ కాలేజ్ నుంచి ఎమ్మెల్సీ వచ్చింది. మెడికో లీగల్ కేసు కింద బ్రాడ్ డెడ్ అయినట్టు మనకి ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్సీ వస్తే మన స్టాఫ్ వెళ్ళారు, అక్కడ కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి బాడీని గాంధీకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో మన పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ కూడా వచ్చారు. వచ్చి మనం సీన్ విజిట్ చేస్తే అందులో కొన్ని సూసైడ్ నోట్స్ కూడా లభించాయి. అందులో షీ హ్యావ్ రిటర్న్ అబౌట్ హర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆల్. తర్వాత